చిన్నోడా ఇక్కడ విషయాలన్నీ ఏం ఆలోచించకు, జాగ్రత్తగా పో. సరే అమ్మా, ఇంకో అన్న పొలం కాడ ఉన్నట్టున్నాడు, నేను వెళ్తా, మీరు చెప్పండి అన్న వచ్చినాక. అరే అత్తమ్మ వస్తుంది. అమ్మా నాన్న, అత్తమ్మ ఎందుకు వస్తుంది? చెల్లె అంత బాగా నానే కూర్చో. అన్న నేను కూర్చుంటందుకు మర్యాద కొరకు రాలే. అల్లుడా నీకు నా కొడుకు ఎందుకో లొల్లి అయిందట. అవునత్తమ్మ, అసలు శివేంది నాతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. అరే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడి చూసి ఊరుకుంటామా? ఏదన్నా ఉంటే అల్లుడా మా అన్నును నా కొడుకు చూసుకుంటాడు కదా, మరి మీరెంత గొడవ పడ్డారు? ఎంత అత్తమ్మ, నువ్వేం ముచ్చట చెప్పు. బచ్చా గిచ్చా నువ్వెంత ఏం బీక్తావు అని ఇవన్నీ అడుగుతానంటే ఎవరికి మాత్రం కోపం రాదు చెప్పు. అదే అల్లుడా, నా కొడుకును ఆపి వానితోటి గొడవ పడవలసిన పని ఏమున్నది? ఏదన్నా ఉంటే మా అన్న చూసుకుంటాడు కదా. అది కాదు అత్తమ్మ, నువ్వే ఆలోచించు. ఇప్పుడు నీ కొడుకునన్నా అని చెప్పేసి మా నాన్నతో మాట్లాడడానికి వచ్చినావు నువ్వు, అట్లనే మా నాన్న అని చెప్పేసి మీ కొడుకుతో మాట్లాడడానికి మధ్యలో ఆపినా. మీ కొడుకు